చాలా మంది పేరెంట్స్ తెలియక వారికి స్విమ్మింగ్ కి పంపిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ మిస్టేక్స్ చేయకండి. నేను మీ డాక్టర్ కృష్ణ కుమారి, శ్రీకృష్ణ చిల్డ్రన్స్ క్లినిక్ సుజాత. స్విమ్మింగ్ చేయడానికి ముందు మీ పిల్లల్ని ఎప్పుడు ఖాళీ కడుపులో కానీ లేకపోతే ఫుల్ గా హెవీ మీల్ పెట్టి కానీ పంపించండి. ఫుడ్ కింద అట్లీస్ట్ 1 to 2 hours తర్వాత స్విమ్మింగ్ చేయడానికి పంపించండి. పిల్లల్ని ఎప్పుడు హైడ్రేటెడ్ గానే పంపించండి. స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు కూడా డీహైడ్రేషన్ రావచ్చు. దగ్గు జలుబు కానీ ఐ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే స్విమ్మింగ్ చేయడానికి పంపించండి. నాలుగోది, డెఫినెట్ గా సన్ స్క్రీన్ 20 minutes ముందుగా అప్లై చేసి స్విమ్మింగ్ పంపించండి. స్విమ్మింగ్ చేయడానికన్నా ముందు వాష్రూమ్ ఒకసారి యూజ్ చేయించి పంపించండి. స్విమ్మింగ్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్: మొదటిది, చేసిన వెంటనే స్నానం చేయించేయండి. రెండోది, స్విమ్మింగ్ చేసి బయటికి వచ్చాక ఇయర్స్ బాగా డ్రై చేయండి. తడి బట్టలు, తడి ఇయర్స్ అసలు వచ్చకండి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్విమ్మింగ్ చేసేసి వచ్చాక వాటర్ ఇంకా ఫ్లూయిడ్స్ కంపల్సరీగా ఇవ్వండి. మీ పిల్లలకి స్విమ్మింగ్ చేశాక ఫీవర్ వచ్చినా, కళ్ళు ఎర్రగా ఉన్నా, దగ్గు జలుబు వచ్చినా వాటిని అసలు ఇగ్నోర్ చేయకండి.